ఇదిగో ఈ సంవత్సరం నాకు నీరు పారు తోట వలె ఇచ్చావు తండ్రి, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభు అంటే, ఆ వాగ్దానమే కాదండి, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తారండి. మనం ఎంత అమాయకులం అంటే ఆ ఒక్క వచ్చినవే మన జీవితంలో వచ్చింది అనుకుంటున్నామండి. ఆ ఒక్క వచ్చిన కాదు ప్రియులారా, నీ కొరకు యేసుక్రీస్తునే భూమి మీదకి పంపించి ప్రాణత్యాగం చేసేలా చేసినప్పుడు ఆ ఒక్క వాగ్దానం నెరవేరుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారండి? మన జీవితంలో నెరవేర్చేది దేవుడు. ఆ ఒక్కటే కాదు, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు. ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోకపోతే ఏ ఒక్కటే కాదు, నీకు వచ్చిన ఆ ఒక్కటి కూడా జరగనివ్వడు దేవుడు. ఎందుకంటే ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం గనక. ఆయన చిత్తానికి విరుద్ధంగా వెళ్తే దేవుడు ఇచ్చినటువంటి ఏ అద్భుతమైన బహుమానాన్నైనా కానీ నువ్వు నేలపాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు కనుక, ఆ బహుమానం విలువ నీకు తెలియదు కనుక, దాని వాల్యూ నీకు తెలియదు కనుక, దేవుని యొక్క వాగ్దానం అనేది, దేవుని యొక్క దీవెన అనేది పరసంబంధమైనది. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి గమనాగమనముల ఛాయ అనేది ఏమీ లేక, ఇగో ఏ మాత్రము కూడా వెలకట్టలేని అద్భుతమైన దీవెనలు దేవుడు మన చేతుల్లో అప్పగిస్తే, మనం లోకం అంటే పిచ్చి కలిగి, లోకం అంటే మమకారం కలిగి, లోకం అంటే అసూయ కలిగి, లోకం అంటే ప్రేమ కలిగి, లోకానుసారంగా ఉంటున్నప్పుడు దేవుడిచ్చే అద్భుతమైనటువంటి ఆ వాగ్దానం ఏం చేస్తాం? ఇది తీసుకెళ్ళి లోకంలో ఖర్చు పెడతాము. కనుక దేవుని చిత్త ప్రకారంగా ఉంటే నీకు వచ్చినటువంటి ఆ ఒక్కటే కాదండి, బైబిల్లో ఉన్న ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు. అది లోకానుసారంగా మనం ఉంటే ఏ ఒక్కటి మన జీవితంలో నెరవేరదండి. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, మీ చిత్తాన్ని కనుగొనే వ్యక్తిగా, మీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, తండ్రి గత సంవత్సరములు నేను మీకు విరోధంగా చేసినటువంటి ప్రతి ఒక్క దాని నిమిత్తం మారు మనసు పొందాలనుకుంటున్నానయ్యా తండ్రి. ఇదిగో మీ యొక్క సన్నిధిలోకి వచ్చి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు అయింది తండ్రి, నాలో ఏ మార్పు లేదయ్యా, ఇదిగో తండ్రి ఈ సంవత్సరం ఎలాగైనా కానీ నేను నీ కొరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తాను, ఇన్ని పనులు చేస్తాను ప్రభువా. నేను ఇప్పటి వరకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకుండా బ్రతికానయ్యా, ఇక్కడి నుంచి క్రియల్లో నా విశ్వాసాన్ని చూపించుకుంటాను తండ్రి. క్రియలు అయితే చేస్తున్నా కానీ విశ్వాసం లేదు ప్రభువా, నాకు విశ్వాసాన్ని దయచేయి ప్రభువా. అలా ప్రతి ఒక్కటి కూడా మనలో ఏవైతే కొదువుగా ఉన్నాయో ఆ కొదువుగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఫలాన్ని మనం ఫలించే విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రతి ఒక్కటి ఫలించే విధంగా మనం ముందుకు వెళ్ళటం కొరకే దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని, అనగా 3 కోట్ల సెకండ్స్ ఏ తండ్రి కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వలేరు, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేరండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఉన్న 1 కోటి రూపాయల ఆస్తి నీ పేరు మీద రాసిచ్చేస్తాను, నా బిడ్డని ఇంకొక రోజు ఎక్స్ట్రా బతికించగలవా అంటే, నా వల్ల కాదమ్మా, మేము చాలా ప్రయత్నించాం, మా వల్ల కాదమ్మా అని చెప్తారు. కానీ 1 కోటి రూపాయలు కాదు ప్రియులారా, 1 కోటి రూపాయలు కాదు, ఒక చిన్న రూపాయి కాదు కదా. ఇంకా పాతకాలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే అనా అంటారు. ఒక పైసా కూడా నువ్వు ఇవ్వకుండానే ప్రభువుకి నీ జీవితంలో అద్భుతంగా 3 కోట్ల సెకండ్స్ దేవుడు మనకి ఇచ్చారంటే ఎలా ఉపయోగించాలి మనం ఆలోచించండి ఒకసారి. ఆయన నామానికి మహిమకరంగా ఉపయోగించాలి కానీ అపవాదికి మహిమకరంగా కాదు. అందుకే ఏ విషయంలో మనం కొదువుగా ఉన్నాం, ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి, ఏ విషయంలో మనం బలపడాలి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నాం, మంచివారైతే మరి అంతకంతకు అభివృద్ధి పొందడానికి, మంచివారైతే అంతకంతకు అభివృద్ధి పొందడానికి, మరి మారు మనసు లేని వారైతే మారు మనసు పొందడానికి ఇదే టైం యొక్క ప్రణాళిక. దేవుడు మన జీవితంలో ఒక సంవత్సరాన్ని ఇవ్వటం వెనక ప్రణాళిక ఇదే. కొత్త సంవత్సరం కాదండి, దేవుడు మనకి కొత్త నెల, కొత్త వారము, కొత్త దినము, కొత్త గంట, కొత్త నిమిషము, కొత్త సెకండ్ దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి కొత్త మినిట్ వెనక, ప్రతి కొత్త సెకండ్ వెనక, ప్రతి న్యూ సెకండ్ వెనక ఆయన ప్రణాళిక ఏంటంటే, యూ షుడ్ ఫైట్ అగైనెస్ట్ ద సిన్. ఈ సంవత్సరం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉంటే మంచిది ప్రియులారా. తీసుకోకపోయి ఉంటే కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏంటి నిర్ణయం అంటే, అది నాకు అది ప్రభువా, ఇది ప్రభువా అనేవి కూడా పరసంబంధమైనవి అయితే దేవుడు మనం అడగక మునుపు ఆయనకి తెలుసు ప్రియులారా. అయితే వాటిని అడిగినా అడగకపోయినా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, తండ్రి ఇదిగో పరలోకమందున్న మా తండ్రి, మీ కొరకు నేను ఇవి చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, ఇవి చేయటానికి నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, నీ కృపను నా యందు ఉంచండి, మీ చిత్త ప్రకారం నడిపించనని ప్రార్థన చేయండి. ఒక మంచి తీర్మానం తీసుకోండి. ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నా కదండి, ఈ సంవత్సరం తీర్మానం తీసుకుందాం.
ఈ సంవత్సరం తీర్మానం తీసుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి మనం తీర్మానాలు తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం గొప్పవారుగా ఆయన దృష్టికి యథార్థవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుర, మహోన్నతుర, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, మీ యొక్క నామానికి మహిమకరంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడు కొంచెం నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి చెదురన్న గుండెన మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభా, జేసీ చర్చ్ పరిచర్యకు మా తండ్రి సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో బలపరచండి ప్రభా. వారి కుటుంబాలు మా తండ్రి దీవించండి, ఆదరించండి తండ్రి. అదేవిధంగా ప్రభు నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారం నడిపించమని, జరిగించమని వేడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.